మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మనం ఈరోజు శని భగవానుల వారు జూన్ 30, 2024 సంవత్సరం ఆదివారం ఉదయం 7 గంటల నుంచి కుంభరాశి యందు వక్ర సంచారం ప్రారంభించి మకర రాశి వైపు ప్రయాణిస్తున్నారు. ఈ వక్ర సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి శని భగవానుల వారు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారనే దానిపైన మనము మాట్లాడుకోబోతున్నాము. మరి శని భగవానుల వారి గురించి చెప్పాలంటే ఆయన ధర్మదేవత, ఈశ్వర శబ్దంతో పిలువబడే ఏకైక నవగ్రహాలు ఏకైక గ్రహం ఆయనే. ఈశ్వర శబ్దంతో పిలిచే దేవతలు 5 మందే. 5 మందిలో ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వెంకటేశ్వరుడు, తర్వాత శనీశ్వరుడు మాత్రమే. వీళ్ళు 5 మందే లయకారకులు, చాలా శక్తివంతమైన దేవతలు. వీళ్ళకి అధికారాలు ఎక్కువ ఉంటాయన్నమాట. కాబట్టి నవగ్రహాలు ఏకైక ఈశ్వరుడు శనీశ్వరుడు. ఆయన మనకు ఇప్పుడు కుంభరాశిలో వక్ర సంచారం ప్రారంభించి మకర రాశి వైపు ప్రయాణిస్తున్నారు. మరి ఆయన ధర్మదేవత అన్నాము. అన్ని గ్రహాలు జీతాలు ఇస్తే ఈయన జీవితాన్ని ఇస్తాడు. మరి జీవితాన్ని నేర్పిస్తాడు. మనం ఎలా బతకాలో, మన కర్మ పరిపాకాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించేటువంటి ఏకైక ధర్మదేవత శని భగవానుల వారు. కాబట్టి కష్టపెట్టే దాంట్లో శని భగవానులు అంతటి వారు లేరు, కలిగించడంలోనూ ఆయన అంతటి వారు లేరు అంటూ ఉంటారు. కాబట్టి కష్టే ఫలి అనే దానికి మనకు ఆ కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవత అన్నమాట ఆయన. ఆయన తన స్వక్షేత్రమైన కుంభరాశిలో వక్రించి మకర రాశి వైపు ప్రయాణించడం అనేది ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి చాలా ప్రముఖమైన ఫలితాలు దశానిర్దేశం అవుతాయన్నమాట. ఎందుకంటే ఆయన వక్రించాడంటే ఏం చేస్తాడు? ఆయన ధర్మదేవత అన్నాము. ఆయన గతంలో మకర రాశిలో ఉన్నప్పుడు మకర రాశి వారి యొక్క ఫలితాలు, అదేవిధంగా ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు వారి వారి స్థానాన్ని అనుసరించి గోచారంలో వారి యొక్క కర్మ సిద్ధాంతాన్ని ఆయన పరిశీలిస్తూ వెళ్తాడు. దాన్ని అనుభవింపు చేసి ముందుకు సాగుతూ ఉంటాడు. ఏదైనా మర్చిపోయామేమో అని తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ మర్చిపోయినటువంటి పెండింగ్ ఫైల్స్ మళ్ళీ ఎత్తి ముందుకు వేసుకుంటాడు. ఆయన ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన మర్చిపోతే ఇంకా సృష్టిలో ఇంకా అర్థం లేకుండా పోతుంది. ఆయన ఏది మరవడు. కానీ ఏదైనా మర్చామేమో చూద్దాం అని మళ్ళీ రావాలంటే అదే ప్లేస్కి అయినా 30 సంవత్సరాలు పడుతుంది. ఈలోపు మీ యొక్క పెండింగ్ విషయాలను పునః పరిశీలన కోసం మళ్ళీ వెనక్కి వస్తున్నాడు ప్రతి రాశికి ఆయన. కాబట్టి ఆయన ఒక ధర్మదేవత అన్నాం కాబట్టి జడ్జి కూడా ఆయనే అవుతాడు. మన కర్మ నిర్దేశించేటువంటి ఒక గొప్ప గ్రహంగా అని చెప్పవచ్చు. కాబట్టి ఆ పునః పరిశీలనలో ఎవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేదే ఇక్కడ మనకు ముఖ్యాంశంగా మారుతుంది. కాబట్టి శని భగవానుల వారి యొక్క వక్ర ఫలితము మనకు చక్కగానే, మనం ఆయనకి భయపడవలసిన అవసరం లేదు. ఆయన మన కోసమే వస్తున్నాడు, మనకు ఏదో దారి చూపడానికే వస్తున్నాడు. కాబట్టి ఇది మనకు ఒక చక్కటి అవకాశంగా భావించి మనము సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు తులారాశి వాళ్లకు కుంభరాశిలో అంటే మీ యొక్క 5వ స్థానంలో మీకు మొట్టమొదటి రాజయోగ కారకుడైనటువంటి శని భగవానుల వారు వక్రించి మకరం వైపు వస్తున్నారన్నమాట. అంటే ఈ వక్ర సంచారంలో తులారాశి వారికి ఎటువంటి ఫలితం ఉంటుందంటే మీరు ఆశించిన దానికన్నా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే మీకు కేంద్రాధిపతి, కోణాధిపతి మీ రాశిలోనే ఉచ్చస్థితి పొందేటువంటి శని భగవానుల వారు తన స్వస్థానంలో కన్నా మీ రాశిలోనే మీకు ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటి శని భగవానుల వారు వక్రించి మీ యొక్క చతుర్థం వైపు అంటే మీ గృహస్థానము, వాహనము, విద్య, మీ స్వగ్రామము, మీ గ్రామదేవత, మీ ఆస్తులు, మీ యొక్క దుస్తులు, మీరు వాడేటువంటి యాక్సెసరీస్, ఇవన్నీ కూడా 4వ స్థానం తెలియజేస్తుంది. వీటన్నిటిలో మీకు ఒక పురోభివృద్ధి అనేది ఏమైతే ఆయన చూపిస్తారు. మీరైతే 4వ ఇంటికి అర్ధాష్టమ శనిని మాత్రం భావించనక్కర్లేదు తులారాశి వాళ్లకు. ఆయన స్వస్థానంలో మకరంలో తులారాశికి విపరీత రాజయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహంగా చెప్పబడుతుంది. కాబట్టి ఆయన మీకు అర్ధాష్టమ శని ప్రభావం అయితే ఉండదు. ఏలినాటి శని ప్రభావం కూడా అంతగా ఉండదని ఎంతోమంది విజ్ఞులు చెప్తారు. ఎందుకంటే తులారాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. ఆయనకి ఇష్టమైనటువంటి స్థానం తులారాశి. కాబట్టి ఈ కుంభ
రాశి నుంచి వక్రించడం వల్ల మీకు నేను చెప్పినటువంటి కారకత్వాలన్నింటిలో కూడా మీరు ఆశించిన ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాల్లో మీరు ఆస్తులు కానీ, మీ స్వగ్రామంలో కానీ, మీ తల్లికి సంబంధించి కానీ, మీ వాహనానికి సంబంధించి కానీ శుభస్కరమైనటువంటి విషయాలు మీరు ఆశించవచ్చు. మీ ఊళ్ళో మీకు ఏదన్నా పరిష్కారం కాని సమస్యలున్నా, మీ వాహనానికి సంబంధించినటువంటి ఏదైనా మరమ్మతులున్నా, కొత్త వాహనాన్ని కొనాలనుకున్నా, లేదు ఉన్న వాహనాన్ని సరైన ధరలకు అమ్మాలనుకున్నా, అదేవిధంగా మీకు యాక్సెసరీస్ అని చెప్పాను. ఎందుకంటే మనం వాడే వస్తువులు, మన ఇంట్లో గృహోపకరణాలు, గృహస్థానం కాబట్టి మకర రాశి వీరు కొత్త ఫర్నిచర్ కొనేదానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని కూడా బ్రాండెడ్గా తీసుకోవచ్చు మీరు. సుఖస్థానం కాబట్టి మీకు జీవితాంతం ఉపయోగపడేటువంటి, గుర్తుండిపోయేటువంటి, సంతోషకరమైనటువంటి వేదో మీకు బహుమానాలుగా ఇచ్చేదానికే శని భగవానులు వారు వస్తున్నారు. ఎందుకంటే కలిగించే దాంట్లో శని భగవానుల వారంతా వారు లేరు. తులారాశి అంటేనే ఆయన ఆ రాశి వారికి ఒక అమృత కలశం లాంటి దేవత అని చెప్పచ్చు. కాబట్టి ఈ అర్ధాష్టమ శని మీకు వస్తూ ఉంది, మళ్ళీ వస్తూ ఉందని భయపెడితే మీరు భయపడవలసిన అవసరం లేదు అంటున్నాను. కాబట్టి ఇక్కడ కేంద్రాధిపతి, కోణాధిపతి సంపూర్ణ శుభగ్రహము. తదితర ఇతరత్ర గ్రహాలు ఏదైనా మీకు వ్యతిరేకంగా ఉంటే ఆ ఫలితాలు వస్తే రావచ్చేమో, కానీ శని భగవానుల వారి నుంచి మాత్రం మీకు ఏ విధమైనటువంటి వ్యతిరేక ఫలితాలు లేవు. తులారాశి వాళ్ళు ఆశించిన దానికన్నా ఎక్కువగానే మీరు గుండెలపై చేయి వేసుకుని అనుభవించవచ్చు. కాబట్టి మీ మాతృ ఆరోగ్యము, తత్సమానమైనటువంటి వాళ్ళు, తల్లితో సమానమైనటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్యము, వారితో సత్సంబంధాలు ఇవన్నీ కూడా మెరుగుపడతాయి. ఈ అవకాశాలను నేను చెప్పినటువంటి కారకత్వాలన్నింటిలోనూ మీరు చూడవచ్చు. 4 నెలల పాటు మీకు ఈ అవకాశం వస్తూ ఉంది. శని భగవానుల వారు ఆయన మనకు అనుగ్రహించాలంటే పరిహారాల వైపు పరుగులు తీస్తూ ఉంటారు ప్రపంచమంతా. మరి తైలాభిషేకాలకు, మరి ఇంకెక్కడో గొప్ప గొప్ప శని భగవాన్ యొక్క క్షేత్రాలకు వెళ్ళి దర్శించుకొని ఆరాధించి చేస్తూ ఉంటారు. ఆయన ఎన్నో బాధలు చెప్పుకుంటూనే ఉంటారు. ఆయన తైలాభిషేకాలకు, నమస్కారాలకు, ఇంకా దేనికైనా లొంగడు, ఖచ్చితంగా లొంగడు. మనము ఆశ కొద్దీ మనం చేస్తూ ఉంటాము. ఆయన లొంగేది ఒక క్రమశిక్షణకు, నియమ నిబద్ధతలకు, బాధ్యతలకు గలవారికి, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సేవ, గురువుల సేవ చేసేవారికి మాత్రమే ఆయన లొంగుతాడు. మరి మనకు అవన్నీ వాటితో పాటు ఇంకొన్ని పరిహారాలు ఆయన ఏ పరిహారానికి ఆయన మనకు అనుగ్రహిస్తాడంటే, శని భగవానునికి సంబంధించినటువంటి తత్సంబంధమైనటువంటి జీవకారకులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరంటే చెప్పులు కుట్టేవాళ్ళు శనిగ్రహ స్వరూపమే, పడవ నడిపేవాళ్ళు శనిగ్రహ స్వరూపమే, పడవ తయారు చేసేటువంటి వాళ్ళు శనిగ్రహ స్వరూపమే. అదేవిధంగా మనకు మున్సిపల్ కార్మికులు వాళ్ళు ఊడుస్తూ ఉంటారు. ఆయన యొక్క ఆయుధము చీపురు కట్ట. ఆ చీపురు పట్టారంటే ఆయన యొక్క అనుగ్రహంతోనే వాళ్ళు ఆ వృత్తిలో ఉంటారు. మరి శుభ్రత అనేదానికి ఆయనే కారకుడు. అందుకే ఆయన మన జీవితంలో ఊడుస్తాడు కాబట్టి ఆ చీపురుతో మనము బాధలకు గురవుతాము. ఆ చీపురు పట్టిన వాళ్ళందరూ కూడా శనిగ్రహ స్వరూపంగానే మనం భావించి వారికి మనం సేవ చేయొచ్చు. ప్రతి రాశి వాళ్ళు, 12 రాశుల వాళ్ళు కూడా నేను చెబుతున్నటువంటి చెప్పులు కుట్టేటువంటి వాళ్ళకు మనము నీళ్లు, ఏదైనా ఫుడ్ దానం ఇవ్వడం వల్ల శనిగ్రహము అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ఈ చీపురు పట్టి ఎప్పుడు శుభ్రత చేస్తున్న వాళ్ళందరూ కూడా శని భగవానులే. వాళ్ళు కానీ ఒక వారం రోజులు 10 రోజులు కానీ వాళ్ళ పని ఆపారంటే అప్పుడు తెలుస్తుంది శని భగవానుల యొక్క విశ్వరూపం. తర్వాత ఆలయంలో కూడా శుభ్రత చేసేదానికి మీరు పరిహారంగా శనిగ్రహ అనుగ్రహం కోసం టాయిలెట్ క్లీనర్సు, ఫ్లోర్ క్లీనర్సు, చీపులు దానంగా ఇవ్వచ్చు. ఇది 12 రాసుల వాళ్ళు ఇవి చేయొచ్చు. మీకు అందుబాటులో పడవలు నడిపేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, చేపలను కత్తిరించి అమ్ముకునేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా మీరు శుభ్రంగా మంచినీటిని, ఆహారాన్ని ఇవ్వచ్చు. శనిగ్రహం తక్షణం అనుగ్రహిస్తుంది.
సముద్రంలో చేపలు పట్టే వాళ్లకు చుట్టూ నీళ్ళే ఉంటాయి, తాగడానికి నీళ్ళు ఉండవు. ఇదే విచిత్రం. వాళ్ళకు మీరు వాటర్ ఇస్తే ఆ నడి సముద్రంలో కూడా వాళ్ళకు తాగి దాహం తీర్చుకుంటే, అంటే సముద్రం అంటే చంద్రుడు, మరి మీరు ఇస్తున్న నీళ్ళు శుద్ధ జలం. ఈ నీళ్లు తాగడం వల్ల చంద్రగ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది. మీరు ఇచ్చిన ఫుడ్ తీసుకోవడం వల్ల రాహు గ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది. రాహువత్ శని, శనివత్ రాహు, అంటే రాహు శనిలాగా పనిచేస్తాడు.